క్షణక్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసనైట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయ్యో మదనపల్లె నీకేమైంది? విద్య వైద్య సుగంధాల కానాచి విభిన్న భావజాలాల పేదల ఊటి మదనపల్లె నిన్ను రాజకీయ చదరంగంలో వివస్త్రను చేసి కరవు గడ్డగా ఫ్యాక్షన్ అడ్డాగా మార్చేసి స్వార్థ సుఖాలు జుర్రుకుంది ఎవరు? రాయలసీమకే మకుటాయ మానమైన నీ కీర్తిని మసకబార్చింది ఎవరు? పులివెందుల ఎద్దుల సంతగా మారుతున్న నీ గత వైభవం అంధకారంలోనేనా నీ భవిష్యత్తు? జనసేన కాపులను, కాపులు జనసేనను ఓన్ చేసుకుంటున్నారు. కాపు సామాజిక వర్గం జగన్ కు హ్యాండ్ ఇస్తోంది. ఉత్తరాంధ్ర కోస్తాల్లో ఖాళీ అవుతున్న వైసీపీ మహా కాపు లీడర్లందరూ అయితే జనసేన లేదంటే కూటమిలోకి జంప్. తమ ప్రాంతానికి సంబంధం లేని రెడ్డి నేతలు, సలహాదారు, కోఆర్డినేటర్ల పెత్తనంపై విముఖత. కాపు ముఖ్యమంత్రిని చూడాలన్నదే నిశ్చయం. పుష్ప 2 1500 కోట్లు నాట్అవుట్. 2000 కోట్ల వసూలు సాధ్యమా? బాలీవుడ్ పై టాలీవుడ్ దండయాత్ర. జాతీయ అవార్డుకు అల్లు అర్జున్ అక్షరాల అర్హుడు. పుష్ప మేనియా దేశాన్ని ఉర్రూతలూగించింది. 1508 కోట్ల పోస్టర్లో బన్నీతో పాటు సుక్కు ఫోటో. టాలీవుడ్ గర్వించేలా కాలరెగరేస్తున్న డైరెక్టర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, అయ్యో మదనపల్లె నీకేమైంది? విద్యా వైద్య సుగంధాల కానాచి విభిన్న భావజలాల పేదల ఊటి మదనపల్లె నిన్ను రాజకీయ చదరంగంలో వివస్త్రను చేసి కరవు గడ్డగా ఫ్యాక్షన్ అడ్డాగా మార్చేసి స్వార్థ సుఖాలు జుర్రుకుంది ఎవరు? రాయలసీమకే మకుటాయ మానమైన నీ కీర్తిని మసక బార్చింది ఎవరు? నిన్ను పులివెందుల ఎద్దుల సంతగా మార్చుతున్న నీ గత వైభవం అంధకారంలోనేనా నీ భవిష్యత్తు? 2022 ప్రాంతంలో హైదరాబాద్ ను మరో సింగపూర్ చేస్తానంటూ విజన్ 2020లో భాగంగా నాడు ఇప్పటి మన సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాబు ప్రకటనకు స్పందిస్తూ అప్పటి తిరుపతి కాంగ్రెస్ నేత భూమన్ సింగపూర్ చేయకపోయినా పర్వాలేదు, చంద్రబాబు హైదరాబాద్ ను పొంగునూరు చేయకపోతే అదే 10,000 బాబును దెప్పిపొడిచారు. భూమన్ ఎత్తి పొడుపులను సహించలేని పొంగనూరు టీడీపీ కురవృద్ధ నేత నూతన కాల్వ రామకృష్ణారెడ్డి తమ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ చానాళ్లు ఆందోళన చేశారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఇదే పరిస్థితి మదనపల్లెకు దాపురించిందని స్థానిక ప్రముఖులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో పుట్టిన క్రైస్తవ విదేశీయులు ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన శానిటోరియం, బీటీ కళాశాల, గోషా ఆసుపత్రి, ఇప్పటి జిల్లా ఆసుపత్రి తదితరాలను నిర్మించారు. జిడ్డు కృష్ణమూర్తి ప్రభావంతో స్థానికంగా సెటిల్ అయిపోయి సేవే ప్రాణంగా తలచిన బ్రాహ్మణ విద్యావేత్తలతో కలిసి నాడు మదనపల్లెను ప్రపంచ పటంలో విద్య వైద్య కేంద్రంగా నిలిపారు. నక్సలైట్ ఉద్యమాలకు, సోషలిస్టు భావజాలానికి, స్వతంత్ర పార్టీ, జస్టిస్ పార్టీ భావజాలాలకు అధ్యయన కేంద్రంగా మదనపల్లె నాడు విరాజిల్లింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడి కొలువుతో ప్రసిద్ధి చెందితే సేవా దృక్పథం కలిగిన క్రైస్తవ బ్రాహ్మణ, వైశ్య, రైతాంగ వర్గాల ప్రముఖుల అవిరల కృషితో, కసితో మదనపల్లె నాడు రాయలసీమకే తలమానికమైంది. పులివెందుల ఎద్దుల సంతలో ప్రత్యర్థులు వేట కొడవళ్లతో పరస్పరం నరుక్కుంటున్న వేళ మదనపల్లె రాయలసీమ అంతటా విద్య వైద్య సుగంధాలను వెదజల్లింది. మదనపల్లె సమీపంలోని రిషి వ్యాలీ ప్రపంచ విద్యా దృక్పథానికే మార్గదర్శనం చేసింది. ఎన్జీ రంగా సోషలిస్టు సమ్మర్ క్యాంప్, జై ఆంధ్ర ఉద్యమం, కమ్యూనిస్టు నేతల సందడి, నూతి రాధాకృష్ణ గాంధీయం, ఎర్రంరెడ్డి వాజ్పేయిజం, ఇలా ఒకటా రెండా ఎంత చెప్పుకున్నా మదనపల్లె ఘనచరిత్ర తక్కువే అవుతోంది. కానీ 1983 నుంచి కథ మారింది. మదనపల్లె రాను రాను కరువుగడ్డ, ఫ్యాక్షన్ అడ్డా, అచ్చం పెద్దమన్యం బస్టాండ్గా ఇప్పుడు మారిపోయిందా? విద్య వైద్య సుగంధాల కానాచి మదనపల్లె నాటి పులివెందుల ఎద్దుల సంతగా మారనుందా? నాటి ఎన్జీ రంగా సోషలిస్టు సమ్మర్ క్యాంపులు ఎక్కడా? ఎర్రంరెడ్డి వాజ్పేయిజం క్లాసులు ఎక్కడా? జై ఆంధ్ర ఉద్యమ మోతలు, క్రైస్తవ బ్రాహ్మణ వైశ్య శిరోమణుల విద్య వైద్య న్యాయ సేవ గలగలలు ఎక్కడా? నూతి రాధాకృష్ణ గాంధేయం, పద్మనాభరెడ్డి, దొడ్డ సీతారామయ్యల కమ్యూనిజం ఎక్కడ దాక్కున్నాయో నాడు మదనపల్లె పురవీధుల్లో గనగనలాడిన జై ఆంధ్ర ఉద్యమ గొంతుకలు ఎక్కడ సమాధి అయ్యాయో? అయ్యో మదనపల్లె, మానవతకే మానవత్వం నేర్పిన మదనపల్లె నిన్ను రాజకీయ బజార్లో వివస్త్రను చేసి నిలబెట్టిన ఆ నీచులెవరమ్మా? మిగతా వచ్చే బులెటిన్లో. కాలేయం మార్పిడి శస్త్రచికిత్స కోసం బాధితుని కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందించిన ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరీ. సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపిన బాధితుని కుటుంబ సభ్యులు. మదనపల్లి పట్టణం ఎగువ కురవంకకు చెందిన ఖాదర్ బాషా నూర్జహాన్ తనయుడు బావజాన్కు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న
బాధపడుతూ బెంగళూరులోని బెంగళూరు బాప్టిస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుని ఆదుకునేందుకు స్పందించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సీఎంఓ ఆఫీస్తో మాట్లాడి 5 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును తప్పించారు. శుక్రవారం బాధితుని తల్లి నూర్జహాన్కు ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరీ చేతుల మీదుగా ఆ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బాధితురాలు తల్లి మాట్లాడుతూ 10 లక్షల రూపాయలు బెంగళూరు ఆసుపత్రిలో అవసరమైన సందర్భంలో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా 5 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తెప్పించి మా కుటుంబాన్ని ఆదుకున్న ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. మన మదనపల్లిలో నివసిస్తున్న ఒక బావజాన్ అనే యువకుడికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఒక 5 లక్షలు చెక్ ఇవ్వడం జరిగింది. ఒక 2 రోజుల ముందేమో వాళ్ళ తల్లిగారు నూర్జహాన్ గారు ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళ అబ్బాయికి ఇట్లా లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం, చాలా అవసరం, తక్షణమే లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందని చెప్పడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్న మనం తీసుకోవాల్సిన డీటెయిల్స్ అన్నీ మనం తీసుకొని తక్షణమే మనము ఆ ఫైలింగ్ని మనము మన కృపాలన్న ద్వారా మనం ఆ ఫైలింగ్ని మనం సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్లో మనము పంపించి విజయవాడకు పంపించి మనము దాదాపు ఒక 2-3 రోజుల్లోనే మనము ఒక 5 లక్షల అమౌంట్ దాకా మనము మన యువకుడు బావజానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా తీసుకురావడం జరిగింది. సో దీనికి నేను మన పెద్దలు ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు ఇక్కడ మదనపల్లి యువకులకు కానీ మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు కానీ తక్షణమే మా పనులు జరుగుతున్నాయంటే అది కేవలం పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతోనే జరుగుతుంది. దీనికి అదేవిధంగా ఇది రాబోయే రోజుల్లో దేవుడి దయ వల్ల అంతా మంచి జరుగుతుంది, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. పిల్లలకి మంచి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఏం ఖర్చు ఉన్నా కూడా దగ్గరుండి మనం చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. తమ్మలపల్లె ఎస్ఐ లోకేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. ఇతని ట్రాక్ రికార్డ్ అంతా బెదిరింపులు, వసూళ్లే. బాధితులనే కొట్టడం, రౌడీ షీట్లు తెరుస్తానని బెదిరించడం వంటివి చాలానే ఉన్నాయి. ఇలాంటి పోలీస్ అధికారిని తక్షణం సస్పెండ్ చేయాలని మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమల సుదర్శనం డిమాండ్ చేశారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధిత కుటుంబంతో కలిసి మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమల సుదర్శన్ మాట్లాడుతూ పసుపులేటి రాజశేఖర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడానికి తంబెల్లపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎస్ఐ లోకేష్ రెడ్డి రాజశేఖర్ ను తీవ్రంగా కొట్టి గాయపరచడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. గతంలో నిమ్మనపల్లి తంబెల్లపల్లిలో టీడీపీ కార్యకర్తలపైన ఉద్దేశపూర్వకంగా పోలీస్ స్టేషన్ లో బాధితులను కొట్టడం, బెదిరించడం, రౌడీ షీట్లు తెరుస్తానని బెదిరించడం ఇతనికి మామూలే అని, ఇలాంటి పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో డీఎస్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. బాధితులపైనే దొంగతనం మోపి కేసులు నమోదు చేస్తున్నామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుని వద్దకు 2 కానిస్టేబుల్ వచ్చి పై అధికారులకు ఫిర్యాదు చేస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని, లాకప్ డెత్ చేస్తామని బెదిరిస్తున్నాడని బాధితులు వాపోయారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తారని, నన్ను ఏమీ చేసుకోలేవని హేళనగా మాట్లాడడం, మహిళలను అసభ్యంగా మాట్లాడడం ఎస్ఐ మానుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే డీఎస్పీ స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ఏమల చంద్రయ్య, గుండాల మనోహర్, మల్లెల మోహన్, లక్ష్మీపతి, అప్పయ్య, రమేష్, రమణ, ఎలక్ట్రీషియన్ మోహన్, నారాయణ, రమణ తదితరులు పాల్గొన్నారు. ఏమి మీ పరిస్థితి అని అడిగేదే వాళ్ళే లేరు. న్యాయం కోసం పోతే ఒకరు కూడా న్యాయం చేయడం లేదు. మళ్ళీ మా మీద కేసు వేసి లాకప్ డెత్ చేస్తా, నీకు రౌడీ షీటర్ కేసులు ఓపెన్ చేస్తా, ఎన్కౌంటర్ చేస్తా అని చెప్తున్నాడు. సార్ మా పరిస్థితి ఏమి, మా బిడ్డల పరిస్థితి ఏమి? కొట్టడం అయితే భయంకరంగా కొట్టినాడు. కొట్టిన దానికి మాకు ప్రతి ఒక్క దెబ్బకి మాకు న్యాయం జరగాలి సార్. కొట్టడం అంటే మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి రిపోర్ట్లు సహా ఉన్నాయి, బ్రెయిన్ స్కానింగ్ కూడా తీపించుకున్నాము. మేము న్యాయం కోసం పోతే న్యాయస్థానాల్లో కూడా ఇట్లా వాళ్ళు ఉంటారని కూడా మేము ఇప్పుడే చూస్తున్నాం సార్. అయితే సన్నగా అయితే న్యాయం జరగదు. నిన్ను ఇప్పుడు కొట్టినా కదా పవన్ కళ్యాణ్ వస్తాడని దెబ్బలకి, పవన్ కళ్యాణ్ వస్తాడు అంటే పవన్ కళ్యాణ్ నాకంటే పోలీస్ కానీ మాకు ప్రతి ఒక్క దెబ్బకి న్యాయం జరగాలి సార్. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. ప్రతి ఒక్క దెబ్బకి న్యాయం జరగాలి. మేము ఇప్పుడు మా ఇంటికి పోతే కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు. ఏ తప్పు చేయడం నా మూడు మాకు తెలిసి మేము ఏ తప్పు చేయలేదు.
నా మోడైతే ఒక మాట అన్నాడు, ఒక జోలికి పోడు, అన్యాయంగా కేసులు పెట్టి ఇరికిస్తున్నారు. మీరు ఇప్పుడు దాంట్లో పరిస్థితి వస్తుంది. స్టేషన్లో పెట్టుకొని ఒక చిన్న తగాదా కోసం ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన తర్వాత ఆదివారం పోయాడు. పోయిన వెంటనే నేను మాట్లాడుతాను, ఏం చదివినారు అంటే 7వ తరగతి చదివిన నా కొడుకు మీరు చెప్పి వినాలా అని చెప్పి ఇద్దరు కానిస్టేబుల్ పెడరకలు పెట్టుకొని వెనక్కి లాగితే మరి వినిపించుకొని చేతులు కట్టుకున్నాడు. చేతులు కట్టుకున్న వెంటనే ఎస్ఐ దాదాపు 50-60 పిడిగుతులు గుద్దాడు ముఖమంతా. గుద్దితే దాదాపు రాత్రి 9 గంటల వరకు స్టేషన్లో పెట్టుకున్నాడు. కొట్టడము, స్టేషన్లో వేయడము. తర్వాత జనసేన వాళ్ళు అయ్యా మా కార్యకర్త ఏమనంటే మాట్లాడుతుంటే నువ్వు డిఎస్పీ దగ్గరికి పోతావు నా కొడుకాన్ని మళ్ళీ కొట్టాడు. అయితే ఏమైంది, నువ్వు ట్రాన్స్ఫర్ పెడతాను అంతేనా అని చెప్పేసి కేర్లెస్గా మాట్లాడి కొట్టడం 9 గంటలకు వస్తే అక్కడి నుంచి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ 4 రోజులు హాస్పిటల్ అడ్మిషన్లో ఉండి తర్వాత నేను డిశ్చార్జ్ అయ్యాను. డిఎస్పీ గారు కూడా నేను ఫిర్యాదు చేశాను. అయితే ఇక్కడ నేను చెప్పేది అంటే ఈ లోకేశ్వర్ రెడ్డి ఎస్ఐ గారు ఇది కొత్త కాదు. గతంలో కలిగిరిలో కూడా ఫిర్యాదుదారులు ఎస్సీలను దారుణంగా హింసించాడు. రెండోది ఈ మధ్య కాలంలోనే 1 month 2 months బ్యాక్ శంకర్ అనే టీడీపీ కార్యకర్తలు ట్రాక్టర్ పోయిందయా నా ఇది ఉందని 3 నెలలు 4 నెలలు స్టేషన్ చుట్టూ తిరిగి సార్ మాకేడ అవుతుందే మా ఫిర్యాదు మాకు ఇచ్చింది చెప్తే లోపలేసుకొని విపరీతంగా కొట్టాడు. కొట్టడం అంటే అట్టాటు కొట్టిన అడ్డపోయిన రామకృష్ణ కూడా ఆయన్ని కొట్టాడు. అది ఇప్పుడు హ్యూమన్ రైట్స్ నుంచి కూడా విచారణకు వచ్చింది. ఇది ఇట్లే ఉన్నట్లే తర్వాత ఒక వారం కిందట గవర్నమెంట్ డాక్టర్ మాకు సరిగ్గా వైద్యం చేయలేదు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుని తమ్మలపల్లి పోలీస్ స్టేషన్ వేసుకొని ఒక రోజు మొత్తంగా కొట్టాడు. వాడు ఏమైనాడు తెలుదు, ఎమకలిగినాయా కండలున్నాయా వాడు సచ్చాడ బతికాడు ఇప్పటికీ. ఆయనకు ఎవరైనా చెప్పండ్రా బాబు అన్నది ఒక పాపులర్ సినిమాలోని డైలాగ్. ఈ డైలాగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు. ఆకాశం నుంచి భూమి మీదకు ప్రజలు దించేసినా జగన్లో ఇప్పటికీ మార్పు రావటం లేదు. పార్టీ రోజురోజుకు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు ఎదురవుతున్నా ఆయన మొద్దు నిద్ర వీడటం లేదు. కార్యకర్తలు, నాయకులు, మాజీలు, సామాజిక వర్గాలు క్యూ కట్టి వైసీపీని వీడుతున్నా ఆయనలో ఏమాత్రం మార్పు కానరావటం లేదు. ఏపీలో అతి బలమైన ఓటు బ్యాంక్ ఉన్న కాపు సామాజిక వర్గం వైసీపీ అధినేత జగన్ ను వదిలిపెడుతోందా? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఈ చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆ మధ్య ఒకేసారి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేయడంతో ఈ చర్చ మరింత ఎక్కువైంది. వరుసగా రాజీనామా చేస్తున్న కాపు నేతలు 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందిన తర్వాత కాపు సామాజిక వర్గ నేతలు వరుసగా ఆ పార్టీకి దూరం అవుతున్నారు. ముందుగా కిలారు రోషయ్య, సామినేని ఉదయభాను లాంటి నేతలు పార్టీకి రాజీనామా చేస్తే ఆ తర్వాత జగన్ కు అత్యంత నమ్మకమైన స్నేహితుడిగా ఉన్న ఆల నాని కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇది వైసీపీనే కాకుండా రాష్ట్ర రాజకీయాలను కూడా షాక్ కు గురి చేసింది. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ది కూడా అదే దారి. ఏకంగా 2019లో జనసేన అధినేత పవన్ ను ఓడించి జాయింట్ కిల్లర్ గా పేరు పొందిన గ్రంథి శ్రీనివాస్ కు కనీసం 2వ విడతలోనన్నా మంత్రి పదవి గ్యారంటీ అని భావించారు. కానీ పలు సమీకరణాల దృష్ట్యా జగన్ ఆయనపై దృష్టి పెట్టలేదు. దీనితో తనకు సరైన గుర్తింపు దక్కలేదని ఎప్పటి నుంచో భావిస్తున్న గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల తర్వాత పార్టీని వదిలేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అటువైపు వెళ్లిపోతారన్న విమర్శలు ఎదుర్కొనే అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. జగన్ హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతానికి వీరు మాత్రమే కాకుండా మరికొందరు కాపు నేతలు కూడా వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన కాపులను, కాపులు జనసేనను ఓన్ చేసుకుంటున్నారు. పవన్ ను ఒక సీరియస్ పొలిటీషియన్ గా వారు గుర్తించడానికి కొంత టైం పట్టింది. ఎప్పటికైనా ఏపీలో కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న వ్యక్తిగా పవన్ ని చూస్తున్నారు. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో జనసేన సాధించిన 100% విజయం. ఇలాంటి పరిస్థితుల్లో వేరే పార్టీలో ఉండటం కన్నా జనసేనకు షిఫ్ట్ కావడమే మంచిదనే ఆలోచనలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు భావిస్తున్నారు. వీలైతే జనసేనలోనికో లేకుంటే కనీసం కూటమిలోని ఇతర పార్టీల్లోకో వెళ్లడం ప్రస్తుతానికి బెటర్ అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు కాపు సామాజిక వర్గం, దాని అనుబంధ కులాల లీడర్లు ఎక్కువగా ఉన్నారు. ఓటర్ల పరంగా కూడా వారి ప్రభావం ఈ ప్రాంతాల్లో ఉంటుంది. వైసీపీలో ఆ ప్రాంతాలకు సంబంధం లేని రెడ్డి లీడర్లు, సలహాదారుల పేరుతో పెత్తనం సాగించడం చాలా మందికి నచ్చడం లేదు. జగన్ కు తమకు మధ్య అడ్డుకట్టలా వాళ్ళు మారిపోతున్నారని అసహనానికి లోనవుతున్నారు. దానికి తోడు జగన్ కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను లెక్కలోకి తీసుకోకుండా తోచినట్టు చేసుకుపోతున్నారనే ఆరోపణ ఉంది. ఇక తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ ను తమతోనే తిట్టిస్తూ రావడం వల్ల ఓటు బ్యాంక్ పూర్తిగా దెబ్బతింటుందని భావించిన కాపు లీడర్లు వైసీపీకి బాయ్ బాయ్ చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకెంతమంది కాపు
లీడర్లు బయటకు వస్తారో, జగన్ వారికి ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి. పుష్ప 2 సినిమా రిలీజ్ అయి 14 రోజులు దాటేసింది. అయినా ఎక్కడా కూడా పుష్ప 2 జోరు తగ్గటం లేదు. చెప్పాలంటే వీకెండ్ వస్తే పెను ఉప్పెనలా ఎగిసిపడుతుంది. పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం 2 వారాల్లోనే 1500 కోట్ల గ్రాస్ దాటిన ఇండియన్ మూవీగా మరో మైలురాయి అందుకుంది. ముఖ్యంగా హిందీ బెల్టులో ఊహించని ఊచకోత సాగించిన ఈ బ్లాక్ బస్టర్ అక్కడ ఇప్పుడప్పుడే నెమ్మదించేలా లేదు. దీంతో బాలీవుడ్ పై టాలీవుడ్ దండయాత్ర సాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పుష్పగాడి వేడి కాస్త తగ్గిందేమో కానీ నార్త్లో మాత్రం ఊచకోత కనపడుతుంది. వీకెండ్లో ఏ రేంజ్లో థియేటర్లు హౌస్ఫుల్స్ అవుతాయో వీక్ డేస్లో కూడా అక్కడ అలా థియేటర్లు నిండిపోతున్నాయి. నిజానికి బాలీవుడ్ హీరోలు సైతం పుష్ప 2 యుఫోరియా చూసి షాక్ అవుతున్నారు. అసలు ఆ ఏరియా ఈ ఏరియా అని కాకుండా అన్ని చోట్ల వీర విధ్వంసం సృష్టిస్తున్నాడు. డే 1 నుంచి పుష్పగాడి ఊచకోత మొదలైంది. తొలి రోజు అన్ని ఇండస్ట్రీలో వణుకు పుట్టించేలా 294 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి డే 1 హైయెస్ట్ గ్రాసర్గా సంచలన రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేలోపు 600 కోట్ల రూపాయలు కొల్లగొట్టి అందరితో శబాష్ అనిపించుకున్నాడు. అంతేనా, ఫాస్టెస్ట్ 500 కోట్లు, ఫాస్టెస్ట్ 1000 కోట్లు, ఫాస్టెస్ట్ 1200 కోట్లు ఇలా రోజు రోజుకు కొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉన్నాడు. ఇక మేకర్స్ తాజాగా ఈ సినిమా 14వ రోజుకు సంబంధించిన కలెక్షన్లు రిలీజ్ చేశారు. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ సినిమా 1508 కోట్ల రూపాయలు కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది. కేవలం 2 వారాల్లోనే 1500 కోట్ల రూపాయలు క్లబ్లో నిలిచి బన్నీ కొత్త చరిత్ర రాశాడు. ఈ సినిమా జోరు చూస్తుంటే మరో వారం రోజుల్లో 2000 కోట్ల రూపాయల మైలురాయిని కూడా అందుకునే ఛాన్స్ లేకపోలేదు. ఏది ఏమైనా టాలీవుడ్ గర్వపడే స్థాయిలో పుష్ప 2 సాధించిన ఘన విజయం మామూలుది కాదు. అల్లు అర్జున్ అన్నట్టు దీన్ని ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి. మైత్రి అధికారికంగా వదిలిన 1508 కోట్ల పోస్టర్లో బన్నీతో సమానంగా దర్శకుడు సుకుమార్ని కూడా పొందుపరిచారు. క్రెడిట్ ఇవ్వడం అంటే ఇదే కదా. ధ్యానం భారతీయం డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం భారతీయ సాంస్కృతిక ఉజ్వలతకు నిదర్శనంగా పేర్కొన్న వైశ్య శిరోమణి పూనకంటి ఓం ప్రకాష్ తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని స్థానిక వెలుగు పాఠశాలలో సంపూర్ణ ఆధ్యాత్మిక వాతావరణంలో జరపనున్నట్లు వెల్లడించిన పూనకంటి డిసెంబర్ 21 ఏటా ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం భారతీయ ఉజ్వల సాంస్కృతిక ప్రతీకకు నిలువెత్తు నిదర్శనమని మదనపల్లి ఆర్యవైశ్య సంఘం నాయకులు వైశ్య శిరోమణి పి ఓం ప్రకాష్ నేడిక్కడ వెల్లడించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది నుంచి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుతుందని తెలిపారు. డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐరాస ప్రకటనను పూనగంటి గుర్తు చేశారు. సాంస్కృతిక సాధువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ జగద్గురువు శ్రీ 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 పండిట్ రవిశంకర్ రేపు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. ప్రపంచ శాంతి, సామరస్య జీవనం ఆవశ్యకతను గురూజీ ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో వివరిస్తారని వెల్లడించారు. ధ్యానం శారీరక, మస్తిష్క, మానసిక శక్తులను తట్టిలేపే అపూర్వ భారతీయ మానసిక తపస్సులో ఒక భాగమని ఓం ప్రకాష్ గుర్తు చేశారు. ధ్యానం భారతీయం అని గుర్తు చేసిన ఓం ప్రకాష్ యుగ యుగాలుగా మన పూర్వీకులు ధ్యాన తపోశక్తులతో అజేయులుగా నిలిచిన వైనాన్ని సోదహన్లతో వివరించారు. చివరకు ప్రపంచ దేశాలు సైతం మన భారతీయ సనాతన ధ్యాన ప్రక్రియకు జై కొట్టారన్నారు. మదనపల్లెలో తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని స్థానిక వెలుగు పాఠశాలలో రేపు అంటే శనివారం సాయం సమయం 7:30 గంటలకు జరుపుతున్నామని అందరూ ఆహ్వానితులే అని ఓం ప్రకాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి, నగేష్, నాగలక్ష్మి తదితర ధ్యాన యోగ ఆధ్యాత్మిక వాదులు పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ మొట్టమొదటిసారిగా ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 21 రాత్రి సాయంత్రం 8 గంటలకు శ్రీ రవిశంకర్ గురూజీ గారి ఆధ్వర్యంలో రాత్రి 8 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ప్రతి ఒక్క టీవీ నందు జరుగును. ఈ శాంతి ధ్యాన దినోత్సవం అనేది దేశంలోనే ప్రపంచంలోనే ఒక యోగాలాగా ధ్యాన దినోత్సవాన్ని ప్రకటించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం 21వ రాత్రి 8 గంటలకు సామూహికంగా వెలుగు స్కూల్ మదనపల్లి నందు నిర్వహిస్తున్నాము. పుర ప్రజలందరూ పాల్గొని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయ్యో మదనపల్లె నీకేమైంది? విద్య, వైద్య, సుగంధాల కానాచి, విభిన్న భావజాలాల పేదల ఊటి మదనపల్లె. నిన్ను రాజకీయ చదరంగంలో వివస్త్రను చేసి కరవు గడ్డగా, ఫ్యాక్షన్ అడ్డాగా మార్చేసి స్వార్థ సుఖాలు జుర్రుకుంది ఎవరు? రాయలసీమకే మకుటాయ మానమైన నీ కీర్తిని మసకబార్చింది ఎవరు? పులివెందుల ఎద్దుల సంతగా మారుతున్న నీ గత వైభవం అంధకారంలోనేనా నీ భవిష్యత్తు?
జనసేన కాపులను, కాపులు జనసేనను ఓన్ చేసుకుంటున్నారు. కాపు సామాజిక వర్గం జగన్కు హ్యాండ్ ఇస్తోంది. ఉత్తరాంధ్ర, కోస్తాల్లో ఖాళీ అవుతున్న వైసీపీ మహా కాపు లీడర్లందరూ అయితే జనసేన లేదంటే కూటమిలోకి జంప్. తమ ప్రాంతానికి సంబంధం లేని రెడ్డి నేతలు, సలహాదారు, కోఆర్డినేటర్ల పెత్తనంపై విముఖత. కాపు ముఖ్యమంత్రిని చూడాలన్నదే నిశ్చయం. పుష్ప 2 1500 కోట్లు నాట్అవుట్. 2000 కోట్ల వసూలు సాధ్యమా? బాలీవుడ్పై టాలీవుడ్ దండయాత్ర. జాతీయ అవార్డుకు అల్లు అర్జున్ అక్షరాల అర్హుడు. పుష్ప మేనియా దేశాన్ని ఉర్రూతలూగించింది. 1508 కోట్ల పోస్టర్లో బన్నీతో పాటు సుక్కు ఫోటో. టాలీవుడ్ గర్వించేలా కాలరెగరేస్తున్న డైరెక్టర్లు. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.